सहस्राणसहस्रयो ये रुद्रादिभूम्याः तेषागं सहस्रयोजने वदन्मानन्मुदे अस्मिन् महान्यर्णयेन्द्रक्षेमादि नीलग्रीवा श्रीगन्धाः सर्वाहरक्षमादाः नीलग्रीवा श्रीगन्धाः एवक्षेदस्मिन् नीलग्रीवा विलोकिताः ये भूतानामधिपतयो विघ्नासक्तवर्तिनः ये अन्येषु वित्तमितिवात्ते सुपरोदनाय ये वरामतिरक्षयाय पितः ये देवतानि प्रचलन्तु सदावन्तो निषङ्गिणः ये दावन्दश्च भूयावन्दश्च नमोऽस्माभिलक्ष्मी ये दावन्दश्चयोजने वसनानन्दे नमोऽस्ते सोये प्रतिज्ञान्ते तरिक्षे ये रामनमः वर्षपदे योगसम्राजे दक्षिणाय नमस्ते नमस्ते विश्वायस्तु नमस्ते तम्बोधं वेदयामि अयं मे हस्तो भगवान् मे भगवत्तरः अयं मे विष्णवे दोयं शिवाभिमलजनः एते सहस्रवेतं वाशामत्यो मत्याय हन्तवे तान् यज्ञस्य मायया सर्वान् वयजामहे मृत्यवे स्वाहा ॐ नमो भगवते रुद्राय मे आहि प्राणादीक्षा प्राणेरेव प्राणादीक्षामवरुन्धे पूर्णाहुतिमुत्तमाञ्जहोति सर्वं वै पूर्णाहुतिः सर्वमेवाप्नोति अथो इयं वै पूर्णाहुतिः यज्ञपते गातुं वित्ता गातुमिदमनसत्पदगमन्नो देव येवेषु यज्ञज्ञ स्वाहा वाचि स्वाहा वाचे पद इदन्न मम विघ्नेश्वरः भिन्नलक्षणः श्रीशिवाञ्जनेय
देवता सुप्रसन्नो वरदो भूत्वा एतद्ग्रामवासिनाम् एतद्महोत्सवार्थमागतानाम् अनागतानाम् आगमिष्यमाणानां सर्वेषां भक्तजनानां क्षेमस्थैर्यधैर्यशौर्यवीर्यविजयाभयानन्दायुरारोग्यैश्वर्यादीनाम् अभिवृद्धिप्रदः इतोऽप्यधिकं महदैश्वर्यावाप्तिप्रदः आचन्द्रार्कं वंशाभिवृद्धे दिने देवालय अभिवृद्धिप्रदश्च भूयादिति भवन्तो महान्तोऽनुगृह्णन्तु సిద్దనపల్లికి ఒసూరు తాలూకా సిద్దనపల్లికి దగ్గర డ్యామ్ పక్కల ఆంజనేయ స్వామి కోయిల్ దేవస్థానం అని ఉంది. అక్కడ మొదలు కొరుత్నపల్లి అని ఒక గ్రామం ఉండింది. ఆ గ్రామానికి ఇక్కడ ఒక మారమ్మ దేవస్థానము, అదే మాదిరిగా ఒక ఆంజనేయ దేవస్థానము అని ఆ కాలంలో వాళ్ళు కట్టుకోండ్రి. ఇది ఎప్పుడు అంటే ఇంగ్లీష్ అనే కాలంకి ముందర రాజుల పరిపాలన చేస్తా ఉన్నప్పుడు కట్టిండే దేవస్థానం ఇది. ఆ దేవస్థానంకు ఇది కొన్ని సంవత్సరాలప్పుడు ఇక్కడ 5 గ్రామాలు, ఒకటి ఇక్కడ పొరుత్నపల్లి, 2 కళ్యాపురము, 3 సిద్దనపురము, 4 ఎలేసంద్రము, ఇక్కడ తిమ్మసంద్రం అని సప్లాంపక్ గుడి దగ్గర 5 గ్రామాలను ఒకనొక కాలంలో ఈ ఇది చెప్తారు కలరా అని. ఆ కలరా వచ్చినప్పుడు 5 గ్రామాలు తుడుచుకొని పెట్టుకొని పోయేశారు. అయితే కూడాను ఈ ఆంజనేయ స్వామి దేవస్థానం మాత్రము అప్పటి ఇంకా ఇప్పటి వరకు పూజలు జరుగుతూనే ఉండింది. ఇప్పుడు కొత్తగా ఒక 20-30 సంవత్సరాలుగా కొంచెంగా ఇంకా దీన్ని బాగా ఇంప్రూవ్మెంట్ చేసి ప్రజల యొక్క సౌకర్య ఆదరణతో వాళ్ళ యొక్క సహకారంతో మంచి ఇంప్రూవ్మెంట్ ఒక్కొక్క రోజుకు ఇంప్రూవ్మెంట్ గా వస్తూ ఉంది. ఇక్కడ ఒక ప్రతి శనివారము ఎంతమంది భక్తులు వస్తే కూడా అందరికీ అన్నదానం జరుగుతుంది. ఈ ప్రజల యొక్క భక్తుల యొక్క సహకారంతో ఎంతమంది వచ్చినా అన్నదానం అనేది జరుగుతుంది. దేవునికి అభిషేకం అనేది జరుగుతుంది. ప్రతి శనివారము కంటిన్యూగా జరుగుతుంది. అది కాకుండా జనవరి 1 శనివారము హనుమాన్ జయంతి, అదే మాదిరిగా శ్రీరామనవమి, ఇటువంటి ముఖ్య దినాల్లో మంచి పెద్దగా ఒక వేలాది మంది చేరతారు ఇక్కడ. ఆ వేలాది మందికి అన్నదానాలతో సహా అదే మాదిరిగా హోమాలు, డెకరేషన్లు ఇవన్నీ సంవత్సరానికి ఒక 5 సార్లు పెద్ద ప్రోగ్రాములు జరుగుతుంది. అది కాకుండా ప్రతి శనివారము ఎవరైనా రావచ్చు. అందరికీ ఎంతమంది వచ్చినా వాళ్ళకి అన్నదానం జరుగుతుంది. ఇది జరుగుతూ ఉంది. దీనికి ప్రతి ఒక్క ప్రజల యొక్క సహకారం ఇంకా కావాలని మేము కోరుకుంటూ ఇంకా మాకు మంచి ఆదరణ ఇవ్వాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. నేను బస్తీ సుకుమార్ అని బస్తీని ఇంకా వస్తూ ఉన్నాము. కానీ ఇక్కడ ఒక ఆంజనేయ స్వామి డ్యామ్ పక్కన ఒక ఆంజనేయ స్వామి చిన్న గుడి ఉంది. చోళర కాలం ఇంకా కట్టిండేది చాలా అమోఘంగా ఉంది. చిన్న దేవస్థానమైన పెద్ద కీర్తిగా పోతా ఉండేది. ఎవరికేమో కష్టాలు ఉన్నా ఒక 3 సార్లు వచ్చి ఇక్కడ పోయి చూసుకొని పోతారంటే వాళ్ళ కష్టాలు తీరుతుంది అని ఒక నమ్మకము. వచ్చి పోతా ఉంటే మాకు కరోనా టైంలో అంతా కష్టంగా ఉండే, వచ్చినాక చూసుకొని పోయినాక అంతా బాగా అయింది. 3 వారాలు వస్తే అందరి కష్టాలు సుఖంగా సంతోషంగా ఉంటారు. అందుకోసం అందరూ భక్తాదులందరూ వచ్చి కలుసుకొని ఒక దేవుని వారి ఆశీర్వాదము కృప పొందాలని కోరుకుంటున్నాము. జై శ్రీరామ్. అంతారామమయం